ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాన్నతుడైనటువంటి దేవుడా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకోవడానికి మీరు చూపినటువంటి మీ గొప్ప కొరకై, మీ కనికరం కొరకై, మీ ప్రేమ కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజెప్పుకుంటూ ఉన్నాం. ప్రారంభం నుండి ఇంతవరకు ఈ పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని మాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మహిమను పొందారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మంది పిల్లల వరకే మీకు వందనాలు. రావాల్సినటువంటి అనేక మంది బిడ్డలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అటు బిడ్డలను కొనపెట్టండి, మీ సన్నిధికి నడిపించమని, వారి ద్వారా మా ద్వారా ఈ యొక్క ఆరాధన క్రమం ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఈ దీన సేవకులైనటువంటి నన్ను బలపరచండి. మీ మాటలు ప్రకటించిన విధంగా మీ ఆత్మ చేత నన్ను నింపమని, నా నోట మీ మాటలు పలికించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వారిని వినటానికి కావలసినటువంటి వేగినటువంటి జ్ఞానంలో, తెలివిని, ఆత్మను, ప్రార్థన సిద్ధపాటును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కొందరు ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యకలాపములను యేసునామంలో బంధిస్తున్నాం. యేసునామంలో బంధిస్తున్నాం. స్తుతులు, స్తోత్రాలైనా సహాయం చేయండి. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోమని యేసయ్య మీ నామమున ఈమనులని అతి విధముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కుడి ఇచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును ఈ శబ్దయంత్రం ద్వారా దూర ప్రాంతం దూర ప్రాంతాల్లో నుండి దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి, ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటా ఉన్నా. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యానపాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడు అనియు తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించు వాడు అనియు నీవు తెలుసుకొనవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. అందరు ఇటు చూడండి, ఇటు చూడొద్దు. ఇది మన ధ్యాన పాఠముగా ఏర్పాటు చేసుకొని ధ్యానించడానికి చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం మన గుణదల హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి జనరల్ కన్వెన్షన్కి
మరలా మన సహవాస సంఘాల్లో ఎక్కడెక్కడైతే ఏ సంఘములలోనైతే సభలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారో ఆ సభలన్నింటిలో కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి సభల్లో ఇదే ధ్యాన పాఠం. ఆమేన్, హల్లెలూయా. సరే, మొదటి రోజు కొద్దిమంది ఆ జనరల్ కన్వెన్షన్కి వెళ్ళటం జరిగింది. మరలా యూట్యూబ్లో కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రసంగాలు, చెప్తూ ఉన్నటువంటి ప్రసంగాలన్నింటినీ కూడా వింటా ఉన్నాం. అయితే చక్కగా మరి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకన్నా ఈరోజు మన ఆదివారపు ఆరాధన క్రమంలో ఇదే ధ్యాన పాఠాన్ని ఎంచుకొని ఆ వాక్యాన్ని ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా ప్రేరేపించగా దేవుని ఆత్మ చేత నింపబడి మరి వాక్యాన్ని వివరించడానికి మీ ముందు నిలువబడి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, చాలా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజెప్తా ఉన్నాడు. 9వ వచనం చివరి భాగంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీవు తెలుసుకొనవలెనో. ఆమేన్. అందరికి చూడాలి, నాయకే చూడాలి, ఎవరు తలకాయ కింద దించొద్ది. నీవు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం తెలుసుకోవాలో నీవు తెలుసుకోవాలి అనే మాటకు ముందు వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఏం తెలుసుకోవాలి నీవు? మనం ఏం తెలుసుకోవాలి అనే దాని గురించి చాలా మాటలు అక్కడ వ్రాశాడు. అయితే ఆ మాటలన్నింటిలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు 2 మాటలు ఉన్నాయి. శిక్ష విధించేవాడని, దండన చేసేటువంటి వాడని, బహిరంగముగా చేస్తానని, ఎవరు ఆయన మాట విననటువంటి వారిని గురించి ఇవన్నీ చేస్తానని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఆ మాటలు విన్నప్పుడు నాకు భయం వేసింది, కానీ 2 మాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్ముకున్నటువంటి బిడ్డలకు ప్రతినిత్యం శోధనే. ఇంట్లో వాళ్ళ ద్వారా శోధనే, బయట వాళ్ళ ద్వారా శోధనే, అందరి ద్వారా శోధనే. నేను ఇక్కడ ప్రార్థన ప్రారంభం చేసి కుర్చీలో కూర్చున్నా, ఒక సైతాన్ వచ్చింది ఇటు ఈ గుమ్మకుండా. సరే అనుకుంటే ఇటు నుంచి ఒక సైతాను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, ఏదో ప్రార్థన పాపం చక్కగా బిగిన్ చేశాడు అయ్యగారి టయానికి అనేది లేదు. ఏంటండి, సైతాను రకరకాలుగా మన మీదకి దూకి వస్తూ ఉంటాడు. ఆమేన్. ఏదో విధంగా దేవుడు ఇక్కడ చెప్పాడు కదా, ఏమని చెప్పాడంటే చూడండి, ఆ తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని, అంటే ఒక్కడు కూడా విడిచిపెట్టాడంట దేవుడు. తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయటం, అంటే తీసుకొచ్చి బజార్లో నిలబెట్టి దేవుడు అంటే ఆ మనిషి అక్కడే లైవ్ అయిపోతాడు. ఇక అంతే. అసలు ఏమి ఆ బాడీలో ఎముకలు ఉంటాయి, చాలా ఉంటాయి. మన దహనం చేస్తే, ఆ దేహాన్ని దహనం చేస్తే మనిషి చనిపోయిన తర్వాత కనీసం ఎముకలన్నా మిగులుతాయి. దేవుడు అట్లాగా ఏం చెప్తున్నాడంటే, ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో ఏంటండి,
ఆయనకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఆయనకు అనుకూలంగా ఎవరైతే చేయరో ఆ మనిషినంట ప్రజలందరినీ చుట్టూ నిలబెట్టి తీసుకొచ్చి ఆ రోడ్డు అనుకోండి, నేను చెప్తున్నాను అది మనకు అర్థం అవడం, అక్కడ నిలబెట్టి దేవుడు కనుసైగ చేస్తే చాలు ఒక్క ఎముక కూడా మిగలకుండా మటుమాయమైపోతాడంట మనుషుడు. ఆ మాట ఇక్కడ చెప్తాడు ఏమని, బహిరంగముగా ఏంటండి నశింప చేయుటకు వానికి దండన విధించు వాడననియు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే సైతాన్ ఏం చేస్తుందంటే నన్ను ఒత్తిడి పెట్టుట ద్వారా, నన్ను కొంచెం అణిచి ఆ వేసే విధానం అనుసరించి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే, ఆ వ్యక్తి అట్లా ప్రవర్తిస్తే నేనేదన్నా దేవుళ్ళ నుంచి పడిపోతానేమో, ఎక్కడన్నా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తానేమో. అప్పుడేమవుతాను నేను? ఆయన్ని ద్వేషించిన వాడని అవుతా. ఆమేన్. ఎప్పుడైతే ఆయన్ని ద్వేషించిన వాడిని అవుతానో, ఇప్పుడు ఒక మనిషి వచ్చి మా అబ్బాయో మా కోడలో కూతురు వచ్చి నన్ను ఓకే చిన్నపరలాడుతూ తిడుతున్నాను అనుకోండి, నేను ప్రార్థనలో ఉన్నా, అప్పుడు నాకేమొస్తుంది? పాపం వచ్చేస్తే, విసుగుదాలు వచ్చేస్తే, వచ్చేసిన విధానం బట్టి ఏంటి ఇది అని చెప్పి అనుకున్నాను అనుకో, దేవుణ్ణి ద్వేషించిన వాడనవుతాను. ఆమేన్. అలా నేను చేశాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ప్రతివాన్ని బహిరంగముగా నశింపు చేస్తాడు, దండను విధిస్తాడు. అట్లా నన్ను చేయాలని అబ్బాయి ఏం చేస్తాడంటే ఇటు నుంచి ఒక సైతాన్ని, ఇటు నుంచి ఒక సైతాన్ని లేపాడు పొద్దున. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇది చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సరే, ఈ మాటలు ఇవి కాదు మన ధ్యాన పాఠం. వీటిని బట్టి నేను సంతోషించట్లేదు, ఈ మాటలను బట్టి నేను ఆనందించట్లేదు. నేను ఆనందించేది, సంతోషించేది ఏ మాటలను బట్టి అంటే, చూడండి కింద ఏమనుంది? తెలుసుకొన వాళ్ళను అని ఉంది. వీటిని తెలుసుకోవాలి. అయితే వాటి గురించి నేను ఇప్పుడు మీకు ప్రసంగం చెప్పేది కాదు. దేనిని గురించి ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నామంటే, చూడండి అదే 9వ వచన భాగంలో, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. తన నిబంధన అనేటువంటి మాటకు ముందు పదములో ఏముందంటే మనం చేయాల్సిన పని ఉంది. ఆమేన్. ఏమిటి మనం చేయాల్సిన పని? తన దానికన్నా ముందు ఇంకోటి ఉంది, తన్ను ప్రేమించి. ఆమేన్. దేవుణ్ణంట ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంట. ఆమేన్. ఇది మనం చేసే పని. మనం కానీ అలా చేస్తే ఇక అక్కడి నుంచి ఉన్న మాట ఏంటంటే దేవుడు చేసే పని ఉంది. దేవుడు చేస్తానని చెప్పినటువంటి పని ఉంది అక్కడ. ఏమిటి ఆ పని? చూడండి, తర్వాత మాట చదవాలి. అమ్మా తన నిబంధనను స్థిరపరచువాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిబంధనను స్థిరపరుస్తాడంట. ఆయన ఒక నిబంధన చేశాడు. ఎవరితోటి? సర్వ మానవాళితోటి ఒక నిబంధనను చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిబంధనను ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడంట. స్థిరపరచువాడును. ఏంటమ్మా? బలపరచువాడును. ఏంటమ్మా?
పడిపోయిన చోటే లేవనెత్తువాడు. ఇంకా తర్వాత మాట హెచ్చించువాడును ఘనపరచువాడును అంటే మా పక్షమున నిలిచి జయమిచ్చువాడు. తర్వాత ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగా నీ కథ అంతా మార్చేస్తాడు. ఇకంతే నువ్వు సైతాను పక్షంగా ఉండి సైతాను చేత ప్రేరేపింపబడ్డావా, నీకు అత్త ఎట చేయాలో అటు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే నీ గీత కట్టిస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఏంటండి ఆయన ముందు మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలి. ఆ తర్వాత అప్పుడు ఆయన ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వేం ఇది చూడండి, అందరికి చూడండి, ఏం చేస్తావు నువ్వు? ఆయనకి ఇష్టమైన రీతిగా ఏ మనుషుడు ఈ లోకంలో ప్రవర్తించినా నడుచుకుంటున్నా చేస్తూ ఉన్నా ఆ వ్యక్తిని నువ్వు కూడా ప్రేమిస్తావు, ఆ వ్యక్తిని కూడా నువ్వు ప్రేమిస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన రీతిగా ఈ భూమి మీద ఒక మనుషుడు నడుచుకుంటూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు అంటే ఎవరు ద్వేషించినట్లు? దేవుని ద్వేషించినట్లు. ఆమేన్. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు అనుకో, ఎవరికి వ్యతిరేకం నువ్వు చేసినట్లు? దేవునికి వ్యతిరేకంగా చేసినట్లు. ఆమేన్. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తన్ను ప్రేమించి, అంటే దేవుడు ఏమన్నా నేనే దేవుడు అని నీకు కనపడుతున్నాడా? రోజు ఏమన్నా కనపడుతున్నాడా? ఎప్పుడన్నా కనపడ్డా 2 సంవత్సరాల్లో? మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆమేన్. ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి పనిని చేస్తారో, దేవునికి ఇష్టమైనటువంటి పనిని కొనసాగిస్తారో, దేవునికి ఇష్టమైనటువంటి మాట పలుకుతారో, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు చెబుతారో, దేవునికి ఇష్టమైనటువంటి నడక ప్రవర్తన చూపు ఆలోచన వివేచన ఏ మానవుడైతే కలిగి ఉంటాడో ఆ మనుషునిలో, ఆ మనుషుని యొద్ద, ఆ మనుషునితో దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మనిషిని నువ్వు ద్వేషించిన, వ్యతిరేకించిన, అడ్డగించిన, ఆ మనుషునికి ఆటంకంగా ఉన్నా ఇవన్నీ ఎవరికి నువ్వు చేస్తూ ఉన్నావు? దేవునికి చేస్తూ ఉన్నావని అర్థం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచన చేయాలి, ధ్యానించాలి ఈ మాటలో. సర్వమానవాళికి దేవుడు నిబంధన చేశాడు. అయితే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటారో, ఆయన్ని ప్రేమించే వారిని ప్రేమిస్తారో, వారికి సహాయకులుగా లేదంటే మరి ఇంకా వారు చేసేటువంటి పనిని బట్టి వారిని ఇష్టపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కాదు 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 తన నిబంధన. ఇప్పుడు అందరి కోసం నిబంధన చేశాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తన నిబంధన అంటే నీ కొరకు, నీ ఒక్కరి కొరకే, నీ ఒక్కడి కొరకే, నీ ఒక్కదాని కొరకే, మానవాళి అంతటి కొరకు దేవుడు నిబంధన చేశాడు. ఇక్కడ నెరవేరుతానని ఏమని చెప్తున్నాడంటే అందరి గురించి కాదు చెప్పేది, ఇక్కడ నీ గురించే. నిన్ను గురించి అంటే నువ్వెవరివై ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేదానముగా, ప్రేమించేవాడముగా నీవు ఉంటే నీ ఒక్కడవే. తన నిబంధన ఏమిటండి? తన నిబంధన స్థిరపరచువాడు ఆయన.
ఆమేన్. హల్లెలూయా. నీ విషయమైనటువంటి దేవుడు చేసిన నిబంధనను ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని ఆయన స్థిరపరుస్తాడు. దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? ఏమని నిబంధన చేశాడంటే, నూతన ఆకాశము, నూతన భూమి నీ కొరకు ఆయన ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే చూడండి, ఈ భూమి ఆకాశము నువ్వు చూస్తున్నటువంటి సమస్తము కూడా ఒకానొక దినాన లయము కాబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. పై భాగంలో, ఆ క్రింద భాగంలో మనం చూసాం కదా, మొదట్లోనే నశింపజేయుటకు అని ఉంది. అలాగనే ఈ భూమిని ఆకాశాన్ని కూడా దేవుడు ఒకనొక దినాన ఏమి చేయబోతూ ఉన్నాడయ్యా అంటే నశింపజేయబోతా ఉన్నాడు. మరి మనం ఎక్కడ ఉండాలి? సరే, మనం అంటే నాకు ఒక 54 ఏళ్ళు వచ్చినాయి, చిట్టుబాబు గారికి ఇంకొద్ది తక్కువ, యావన్ గారికి ఇంకెక్కువ, అది చారం గారికి ఇంకా కొద్దిగా తక్కువ, ఇట్లా ఇంక కొద్ది సంవత్సరాలు మనం ఉంటే వెళ్ళిపోతాం. మన తర్వాత మన బిడ్డలే భూమి మీద ఉంటారు కదా, మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఏంటండి, మనం కూడా ఈ భూమిలోనే ఉంటాం. ఒకవేళ చనిపోయినా కానీ ఎక్కడ ఉంటామండి? సమాధిలో ఉంటాం. మరి మనము ఈ భూమి మీద జీవించేటువంటి వారు ఆ సమయానికి జీవించేటువంటి ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనందరి కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అదే పరలోకము. ఆమేన్. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. దేవుడు ఈ ఒకానొక దినాన ఈ భూమి ఆకాశం లయము కాబోతా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఇది నశించిపోతా ఉంది కాబట్టి, దీని మీద లేదా దీని లోపల ఉన్నటువంటి మనము ఉన్నటి కొరకు ఒక లోకాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరలోకము. హల్లెలూయా. కన్నీరేమే కష్టమేమే కనా రాదేయందో. ఇక్కడ లేచింది మొదలుకొని ఒకటే ఏడుపు. ఏంటండి? చదువుతా ఏడిపే, పని చేస్తా ఏడిపే, పెళ్లి చేసుకుంటా ఏడిపే, పిల్లల కంట ఏడిపే, అసలు ఏది చూసినా పట్టేసినా ఏడిపే, పైనేసినా ఏడిపే, పిల్లల ఫీజులు కట్టడానికి ఏడిపే, అసలు పని చేస్తా ఏడిపే, లెగిసింది మొదలుకొని పండుకునే వరకు లెగుస్తా ఏడిపే, పండుకుంటా ఏడిపే, అంత ఏడిపే ఈ భూమి మీద. ఏంటండి? అంతా ఏడిపే ఈ భూమి మీద. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లోకంలో కన్నీరు కానీ కష్టము కానీ ఇంకేమి కూడా ఉండదంట ప్రియా దేవుని బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏడుపే. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నిబంధన చేశాడు, నిన్ను ఆ లోకంలో ఉంచుతానని. ఆ లోకం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ లోకంలో కన్నీరు కానీ కష్టం కానీ ఎంత మాత్రం కూడా ఉండదని ఆయన ఏం చేశాడు? సర్వ మానవాళితోటి నిబంధన చేశాడు. ఆయన ఆడిన మాట తప్పేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, అది నిబంధన. ఇంకా ఏం చేశాడు? ఆ పరలోకానికి ఒక మానవుడు వెళ్ళటానికి ముందు ఎక్కడుంటాడు?
పెళ్ళాం గారికి అంటానికి ముందు మనుషులు ఎక్కడుంటారు? భూమి మీద ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద ఉంటారు. భూమి మీద ఇందా చెప్పారు కదా, మనకి ఎప్పుడు ఏడిపే అని. అయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి ఏడుపు ఉండదంట. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా గొప్ప ధనవంతులనుగా దేవుడు మనలను ఉంచుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఒకటి, భూమి మీద ఉన్నంత కాలం సంతోషంగా ఆనందంగా గొప్ప ధనవంతుడుగా ఉంటామని వాగ్దానం చేశాడు. అలా నేను చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరలా ఈ లోకాన్ని దేహాన్ని విడిచిన తర్వాత పరలోకం అంటే నాతో కొన్ని యుగాలు జగాలు నన్ను నాతో ఉండేటట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. దీనిని ఏమంటుందంటే బైబిల్ నిబంధన అంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నిబంధన అయితే చెప్పటమే కానీ మాటలు చెప్పటమే కానీ దేవుని బిడ్డలారా చేతల్లో ఉండవండి అంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ నిబంధన అయితే మీతో నేను చేశానో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి వారి పట్ల నేను చేసినటువంటి నిబంధనను నేను స్థిరపరుస్తాను అని చెప్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతేకాదు మన ముసలి దేవుని ప్రేమించేవారుగా ఉన్నాం, దేవుణ్ణి ప్రేమించాం. ఈ భూమి మీద మనం వెళ్ళిపోయాం. ఆ తర్వాత సంగతి ఏంటి? చూడండి, అక్కడే ఉందా, ఆ 9వ వచనంలోనే ఉంది. ఏమనంటే స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపు వాడు అని వ్రాయబడింది. ఈ 2 మాటలు మనం ఈరోజు ధ్యానిస్తా ఉన్నాం. నిబంధనను స్థిరపరిచేవాడు ఒకటి, రెండోది ఏంటంటే కృప చూపుతాడు. ఎప్పటి వరకు? 1000 తరముల వరకు. చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే, అసలు గుడికి రారండి, ఆ ఇంట్లో ఎవరు కూడా సందా ఇయ్యరండి, యేసు ప్రభు అంటే ఇష్టపడరండి, ద్వేషిస్తారండి, అసలు ఒప్పుకోరండి, అయినా వాళ్ళకే బాగా గడుస్తుందండి అంటారు. వాళ్ళే బాగుంటున్నారండి అంటారు. ఏంటి సంగతి? ఏంటి కారణం అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ వంశంలో ఎవరో దేవుణ్ణి ప్రేమించిన మనుషుడు ఉన్నాడని అర్థం. ఆమేన్, హల్లెలూయా. వందలో వేలో నీకు తెలియనటువంటి సంవత్సరాల్లో, ఇంకా చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలియనటువంటి గత సంవత్సరాల్లో దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ఎవరో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు నాకు ఎవరి పేరైతే పెట్టారో ఆయన ఇట్లా రాశాడు. ఏమని? జపములు తలచిన నిన్నే కదా, తపములు తరచిన నిన్నే కదా, జపములు తలచిన నిన్నే కదా, తపములు తరచిన నిన్నే కదా. పి సుశీల్ గారు పాడారు ఈ పాట. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు అనే పాట. ఆమేన్, హల్లెలూయా. ఎవరో పాడారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఏబి మాసిలమల్లి గారు అనే ఆ భక్తుడు రాసినటువంటి పాట ఇది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఆ పాటలు ఏం రాశాడంటే, ఒక ఆయన గట్టు మీద కూర్చొని కమండలం పెట్టుకుని పూసలు పెట్టుకుని గడ్డాలు పెంచుకొని జపం చేస్తా ఉంటాడు.
ఆ జపంలో ఉన్న ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి, దేవుడు అనే పేరు మీదుగా ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు, ఒక ఆయన జపం చేస్తున్నాడు. వాడు చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఏమని చేస్తున్నారు? దేవుడు అనే పేరు మీదుగా చేస్తున్నారు. దేవుడి సీట్లో ఉండేది ఎవరు అక్కడ? ఎవరు? వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ చేసేవాళ్ళు ఏ రాముడో భీముడో కృష్ణుడో ఉన్నారనుకుంటున్నారు. దేవుడు అనే సీట్లో ఉన్నది ఎవరు? మనం ఆరాధించేటువంటి యేసయ్య. ఆమేన్. అందుకనే ఆ జపం రూపంలో ఉన్న, తపస్సు రూపంలో ఉన్నటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? మన దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకనే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అలాగనే వారి గతించినటువంటి తరాలలో, యుగాలలో, జగాల్లో దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలతో నింపబడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? 1000 తరముల వరకు. తరం అంటే ఎన్ని సంవత్సరాలు? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నాకు కూడా తెలియక ఇద్దరిని అడిగా. ఒక ఆయన నాకు తెలియదు అన్నాడు, ఇంకొక ఆయన గూగుల్లో పట్టుకొని చూస్తే చూశాడు 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఒక తరం అండి సుమారు అని చెప్పాడు. ఆమేన్. మరి జగము అంటే ఇంకా ఎక్కువ. ఒక జగం సుమారు ఒక 200-300 సంవత్సరాలు పైగానే ఉండొచ్చేమని నేను అనుకున్నా. అది నిజం కాదు. తరము అంటే 28 నుండి 30 సంవత్సరాల వరకు అంట. 20 నుండి 30 సంవత్సరాలంట. ఇది కూడా చాలా తక్కువే. అందుకనే తరము అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. అందుకనే ఏమనుందంటే బైబిల్లో, తరములో తరలినను యుగములో మారినను, తరములో తరలినను జగములు మారినను, రాజ్యములే కంపించిన, భూరాజ్యములే అంతరించిన, రాజ్యములే కంపించిన, భూరాజ్యములే అంతరించిన, ఆరని ప్రేమ నా యేసు ప్రేమ, ఆరని ప్రేమ నా యేసు ప్రేమ. తర్వాతండి శాశ్వతమైన ప్రేమ, నన్ను ఎడబాయని యేసు ప్రేమ, విడువక నాయడ తన కృప చూపు ప్రేమ, నాదరి ప్రేమ, ప్రేమ. తరాలు, యుగాలు, జగాలు తరలిపోయినా, డొల్లిపోయినా, భూమి కంపించిన, రాజ్యాలు కూలిపోయినా సరే నిన్ను విడువని ప్రేమ యేసయ్యా ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. 20 నుండి 30 సంవత్సరాలంట ఒక్క తరానికి. తరము అంటే సుమారు 20 నుండి 30 సంవత్సరాలంట. ఇక్కడ తనను ప్రేమించే వారిని నా నిబంధన స్థిరపడతానని దేవుడు చెప్తా ఉన్నాడు. మరలా ప్రియజన్ బిడ్డలారా తన కృప కూడా చూపుతానంటున్నాడు. ఎవరికి? వారికే. ఎవరైతే తనను ప్రేమిస్తారో, తన ఆజ్ఞలను గైకొంటారో
ఆ గైకొన్నటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారి పట్ల ఆయన చేసిన నిబంధనలు స్థిరపరుస్తాడంట. ఒకటి. రెండవది ఏంటంటే కృప చూపుతాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజులు కృప చూపుతాడు? 1000 తరముల వరకు. ఏంటండి 1000 తరాలంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలండి? సుమారు 30,000 సంవత్సరాలు అన్నమాట. 30,000 సంవత్సరాల క్రితం అసలు మీ నాన్ని మీ ముత్తాత నాలుగు తాతలు తాత కన్నది ఎవరో తెలియదు అసలు. అది అసలు సంగతి. 3 తరాల్లోనే 4వ తరంలోనే తెలియదంట అసలు ఎవరో. ఎవరు చెప్పమంటారు? జగన్ గారే చెప్పాలా? చెప్పలేదు. ఎక్కడ చెప్తారు? గుర్తుంటేగా. కానీ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే 1000 తరముల వరకు, అంటే 3000 సంవత్సరాల వరకు కూడా ఆయన కృపను చూపుతానే ఉంటాడంట. నేను వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పాను మీకు. 1 గంట పరిపూర్ణంగా మనము దేవునితో గడుపుతూ ప్రార్థన చేస్తే సుమారు 3000 సంవత్సరాల వరకు దేవుడు మన సంతానాన్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. 3000 సంవత్సరాలకి మన సమాధుల్లో మన ఎముకలు కూడా ఉండవు. కానీ దేవుడు మన సంతానాన్ని ఆయన కృపతో నింపేటువంటి దేవుడు, ప్రతినిత్యం కాపాడేటువంటి దేవుడు అని మీకు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 1000 తరాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నాం? సుమారు 30,000 సంవత్సరాలు. ఆమేన్. 3000 సంవత్సరాలకి సమాధుల్లో ఎముకలు కూడా ఉండవు, ఆత్మలు తెలియదని మనం చెప్పుకుంటా ఉంటే 30,000 సంవత్సరాలకు అసలు ఏముంటది? ఆ సమాధుల దొడ్లు కూడా మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి సమాధుల దొడ్లు కూడా మారిపోతాయి. కానీ దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. ఆమేన్. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు. 30,000 సంవత్సరాల వరకు కూడా నీవు లేకపోయినా, నీ ఎముకలు కూడా భూమిలో లేకపోయినా, నీ సంతానం ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వారి పట్ల ఆయన తన కృపను చూపేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకటి నిబంధన స్థిరపరుతానని చెప్తా ఉన్నాడు. రెండవది 1000 తరముల వరకు ఆయన కృప చూపుతానని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే ఒక ఆయన అన్నాడంట, మన భారతదేశానికి స్వాతంత్రం రానప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఎవరైతే పరాయి దేశపు వాళ్ళు వచ్చి మన దేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పరిపాలన చేస్తున్నాడో ఆయన అన్నాడంట, నేను సముద్రంలో నీళ్ళన్నీ ఒక్క బకెట్ తోటి తోడేస్తాను అన్నాడట. ఒక్క బకెట్ తోటి సముద్రంలో నీళ్ళని తోడేస్తానన్నాడట. ఆయన పేరేంటి గుర్తుందయ్యా? అప్పుడు వాళ్ళు అన్నారంట, తోడమన్నారంట. నువ్వు అంతలా బకెట్ చెయ్యి అన్నాడట. ఈయన సముద్రం అంత బకెట్ చేయి, నేను తోడపోతే అప్పుడు అడిగి అన్నాడట. అంటే ఏంటి? ఆయన చేసేది లేదు, తోడేది లేదు. అర్థమవుతుందండి? దేవుడు అలా కాదు.
ఇక్కడ 1000 తరములని చెప్తా ఉన్నాడు. ఏ మనుషుడైనా 1000 తరాలు బ్రతుకుతాడండి? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు 1000 తరాలు కాదు, ఇక అనేకమైనటువంటి తరాలు, యుగాలు, జగాల్లో జీవించి ఉండేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట అన్నాడు అంటే ఆయన ఎంత ఉన్నతుడైనటువంటి దేవుడు ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా. మోషే మొదలుకొని ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను వరకు ఒకరికి వాళ్ళకి తెలీదు. మోషే జీవించిన కాలంలో యోహాను జీవించలేదు. మోషే జీవించిన కాలంలో యోహాను ఆ ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి ఆ పుస్తకం రాసినటువంటి ఆ వ్యక్తి, ఆ భక్తుడు లేడు. పేతురు భక్తుడు లేడు. ఇంకా చాలా పుస్తకాలు రాసినటువంటి వారు ఉన్నారు, వాళ్ళు లేరు. కొన్ని వందల సంవత్సరాలు పుడుతున్నారు, చనిపోతా ఉన్నారు. కానీ దేవుడైతే వీళ్ళందరూ జీవించినంతకాలం ఆయన జీవించే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను 1000 తరముల వరకు నీకు కృప చూపుతానని చెప్పాడంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయనకి ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని జగాలలో ఉండేటువంటి దేవుడో, ఉన్నటువంటి దేవుడో, ఉంటూ ఉన్నటువంటి దేవుడో ఒకసారి మనము ఆలోచన చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాడంటే ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సముద్రంలో నీళ్ళని నేను ఒకేసారి తోడేస్తానన్నాడంట ఒక ఆయన. వీళ్ళు తోడమంటే నువ్వు అంత బకెట్ చేసి ఇవ్వు నాకు అన్నాడంట. అంటే ఆడు చేసి ఇచ్చేది లేదు, ఈ తోడేది లేదని అర్థం. దేవుడు అలా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. 1000 తరముల వరకు నేను కృప చూపుతానని చెప్పాడు అంటే ఇక ఎన్నో తరాలు, యుగాలు, జగాల్లో ఆయన ఉంటూ ఉన్నటువంటి దేవుడు. గతించినటువంటి కాలంలో ఉన్నాడు అంటే మోషే ఉన్నటువంటి కాలంలో ఉన్నాడు. కీర్తనల గ్రంథం రాసిన దావీదు జీవించినటువంటి కాలంలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఉన్నటువంటి కాలంలో ఉన్నాడు. ఇలా ఎంతో మంది భక్తులు ఒకరికి తెలీదు, కానీ దేవునికి వీళ్ళందరూ తెలుసు. ఎందుకనంటే ఆయన భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఉండేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే నేను 1000 తరముల వరకు కృప చూపేటువంటి దేవుడను. ఆమేన్, హల్లెలూయా. 1000 తరాల వరకు ఆయన కృప చూపుతాడంట. తర్వాత నిబంధనను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలను ఆలకిస్తున్నటువంటి నీవు మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీవొక్కడవే, ఆమేన్, నీవొక్కడవే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వాడవుగా నీవొక్కడ ఉంటే 1000 తరముల వరకు నీ వెనుకున్నటువంటి సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆయన కృప చూపుతాడు. ఆయన కృప. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. గొప్ప ధనవంతులనుగా నీ సంతానాన్ని దేవుడు చేస్తాడు. ఈ భూమిని
ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో ఉండేటట్లుగా తన నిబంధనను స్థిరపరుస్తాడు. అలా నీవు ఉండాలని, అలా నీ సంతానము, నీ బిడ్డలు, నీ బిడ్డల బిడ్డలు, నీ బిడ్డల బిడ్డలు 1000 తరముల వరకు, 1000 తరముల తర్వాత ఎవరైతే నీకు సంతానముగా ఈ భూమి మీద ఉంటారో వారిని కూడా ఆ రీతిగా దేవుడు తన కృప చేత నింపాలని, దేవుని యొక్క నిత్య రాజ్యములో నీ సంతానము నీవు ఉండాలనే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆమేన్. 33 సంవత్సరాల 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాల 6 మాసములు దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని సమాధిని జయించి సజీవుడై ఆయన తిరిగి లేచాడు. ఇదంతా కూడా ఎందుకయ్యా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద ఈ పని అంతటి కూడా ఎందుకు జరిగించాడంటే, నీవు నీ సంతతి 1000 తరముల వరకు దేవుని యొక్క కృప చేత నింపబడాలని. ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో నీవు నీ సంతతి అంతా కూడా ఉండాలని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ పన్నంతటిని ఈ భూమి మీద జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిండుగా మెండుగా మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.